హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో తీస్తాండా. 3 days అగో ఒక వీడియో తీసా. యాక్చువల్లీ ఆ రోజు బండి పెట్టేసి వస్తాండా కడపలో. ఈరోజు బండి తీసుకొని వచ్చేదానికి పోతాండా, ఎందుకంటే బండిలో కొంచెం ప్రాబ్లం ఉంది హీటింగ్ ఇష్యూ వల్ల. అందుకోసం ఆడ పెట్టేసి వచ్చేసిన. ఈరోజు బస్సులో జర్నీ ఎట్లుంటుందో ఒకసారి చూపిస్తా చూడండి. యాక్చువల్లీ ఈరోజు సూపర్ లగ్జరీ బస్సులో కూర్చున్నా. ముందు పక్క డ్రైవర్ పక్కనే వ్యూ ఎట్లుంటుందో ఒకసారి చూద్దామని డ్రైవర్ని అడిగా. పర్మిషన్ ఇచ్చేలోపు ఓకే తీసుకో అని చెప్పాడు. ఇదైతే రాయచుట్టి దాటుకుంటానే 5 kilometers తర్వాత టోల్ ప్లాజా వస్తుంది. బండపల్లి టోల్ ప్లాజా. ఇది దాటుకుని పోతానే రామాపురం అనే విలేజ్ వస్తుంది. అది దాటుకున్న తర్వాత గోల్చూరు, దాని తర్వాత ఘాట్. నేను తీసే వీడియోస్ అన్నీ ఆటి నుంచే ఎక్కువ మ్యాక్సిమం తీసే వీడియోస్ అన్నీ. మనం ప్రజెంట్ అయితే గోల్చెరువు దగ్గరలో ఉన్నాం. ఇది ముందు కనపడే విలేజ్ గోల్చెరువు. ఈ ఊర్లో ఎక్కువ కవాల్ ఫేమస్. మన కడప జిల్లాలో ఏడాడికినా గోల్చెరువు కవ అంటే అంత ఫేమస్. ఈ విలేజ్ దాటుకుంటానే మనకు మొత్తం ఘాట్ సెక్షన్. ఈ పక్క నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం ఒక టర్నింగే ఉండేది. దిగేటప్పుడు అయితే సుమారుగా 4 5 ఉండే, ఎగ్జాక్ట్గా తెలియదు నాకు కూడా. ఐ థింక్ 4 అనుకుంటా. ఈ లారీ వాళ్ళంతా ఇడే స్టాప్ చేస్తారు ఘాట్ దిగుతానే, ఎందుకంటే ఘాట్ దిగేటప్పుడు మాత్రం చాలా స్లోగా దిగుతూ ఉంటాయి. ఇవన్నీ ఏమంటారు, బ్రేక్ లైనింగ్స్ అంతా హీట్ అయిపోయి అందుకోసం ఇక్కడ స్టాప్ చేస్తారు. ఈ పక్క మొత్తం రైట్ లెఫ్ట్ మొత్తం అంగిళ్ళు కనపడుతున్నాయి కదా. ప్రతి అంగిడి దగ్గర ఒక దీక్ష ఉంటుంది చూడండి, కనిపిస్తే. ప్రతి అంగిడి దగ్గర కవా ఉంటుంది. ఏడాపినా ఈడాపండి అని ముందూరు పిలుస్తూ ఉంటారు. అన్ని చోట్ల ఆపలేం కదా, ఏదో ఒకసారి ఆపి తీసుకోవడమే. ఈ ట్రక్ ఖాళీగా ఉంది, అసలు పోవడమే లే. చాలా దూరం నుంచి ముందునే ఉంది, ఇది పోవడం లే. ఈ ఎంటీ ట్రక్, ఐ థింక్ ఇది 18 టైర్ల ట్రక్. ఇది సిమెంట్ ట్రక్ అనుకుంటా. అన్లోడ్ చేసి వస్తుంది. కడపలో లోడ్ చేసుకొని మళ్ళీ తమిళనాడు స్టేట్ అనుకుంటా ఈ వెహికల్. డ్రైవర్ అన్న చిల్ అవుతున్నాడు, సాంగ్స్ వింటున్నాడు. సాంగ్స్ పెట్టినాడు. ఐ థింక్ నేను సాంగ్స్ పెడితే కాపీ రైట్స్ పడతాయని సాంగ్స్ అన్నీ ఆఫ్ చేసేసా ఈ ఊర్లో. ఇంకా ఆల్మోస్ట్ ఘాట్ దగ్గరికి వచ్చేసాము. ఇదే ఫస్ట్ రన్నింగ్ ఇప్పుడు ఎగ్గేదే. ఈ దారిలో డేంజరస్ ఎందుకు ఎక్కువ అంటే, వెహికల్స్ ఎక్కువ హెవీ వెహికల్స్ అంతా జర్నీ చేస్తూ ఉంటారు. నైట్ పూట అంతా నిద్రపోకుండా అట్లే డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. చాలా రిస్క్, చాలా జాగ్రత్తగా వెళ్ళాలా. వర్షాకాలం చూస్తే ఈ పక్క మొత్తం గ్రీనరీ. ఇప్పుడైతే ఎండల కాలం కాబట్టి మొత్తం ఎండిపోయినాయి చెట్లన్నీ, మొత్తం ఎండిపోయినాయి. ఈరోజు ఇంకా రష్ ఎక్కువ ఉంది, ఎందుకంటే నేను పోయేటప్పటికి గంగమ్మ జాతర జరుగుతుంది. ఈ కడప జిల్లాలో ఎక్కువ ఫేమస్ గంగమ్మ జాతర అంటే. ఇప్పుడు వచ్చే రన్నింగ్ ఫస్ట్ రన్నింగ్ ఎక్కేటప్పుడు కడపకు పోయేటప్పుడు. ఇది అయిపోతేనే పక్కనే ఉంది రెండో రన్నింగ్. ఆ రన్నింగ్ ఎక్కేస్తానే ఇంకా అయిపోయింది మొత్తం. కాసంత దూరం పోయినాక ఘాట్ సెక్షన్ ఇంకా 2-3 kilometers వెళ్ళిపోయిన తర్వాత మొత్తం డౌనే. దిగేటప్పుడు కడపకు పోయేటప్పుడు మాత్రం మొత్తం డౌనే. కడప నుంచి వచ్చేటప్పుడు మాత్రం ఎక్కువ రన్నింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మాత్రం ఎక్కువ లేవు, 2 రన్నింగ్స్ ఉంటాయి పోయేటప్పుడు. ఇది ఇంకా ఎక్కువ, చాలా డేంజరస్ దిగేటప్పుడు, ఎందుకంటే చాలా పెద్ద రన్నింగ్, చాలా పెద్ద డౌన్ కూడా, రన్నింగ్ కూడా. ఇది ఈ రైట్లో కనపడే గుంతల్లో చాలా లారీస్ వెళ్ళిపోయినాయి. 5 days అగున కూడా చూసినా నేను, ఒక లారీ వెళ్ళిపోయింది సిమెంట్ది. ఇప్పుడు ఒక లారీ ఇక్కడ బ్రేక్ డౌన్ అయ్యి నిలబడిపోయి ఉంది చూడండి, ఇది కూడా బ్రేక్ డౌన్ అయ్యింది. ముందు పక్క ఎక్కేది లోడ్ బండి, అయితే 22 టైర్స్ అనుకుంటా, ఫుల్ లోడ్ ఉంది. చాలా స్లోగా ఎక్కుతుంది. ఈ డ్రైవర్ క్రాస్ చేసేదాన్ని చూస్తున్నాడు చూడండి, ఏం వస్తాడో చూడండి. వెహికల్స్ మొత్తం అసలు గ్యాపే లేకుండా వస్తుంది. వీడికి ఇది ఎక్కేటప్పుడు వీడికి ఫినిష్ అయిపోతుంది. ఇంకా మొత్తం డౌన్ 8 నుంచి. ఈ ముందు పక్క వచ్చే బస్సులన్నీ జాతరకు పోతాయి. ఈ వెహికల్స్ మొత్తం ఆల్మోస్ట్ ఆడిగే జాతర దగ్గరికి పోతాండి, ఎందుకంటే చాలా ఫేమస్ ఇది ఈ సైడ్. అందుకోసం ఎక్కువ వెహికల్స్ వస్తాయి. ఈరోజు ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉండదు. రీజన్ కూడా అదే అనుకున్నాను నేనైతే. ముందు వచ్చే ట్రక్ కూడా 22 టైర్స్, సారీ 18 టైర్స్. అది లెఫ్ట్ సైడ్ లో ఉండేది చిన్న గుడి, అది ఎగ్జాక్ట్ నాకు కూడా తెలియదు ఏం గుడో. వీటి నుంచి మొత్తం డౌనే. దిగేటప్పుడు బస్సులో కూర్చోవడం వల్ల ఫోన్ ఎక్కువ షేక్ అవుతుంది. ఏం చేయలేం, వేరే ఆప్షన్ కూడా లేదు. ఇంకా ముందు పక్క వచ్చేది ఫస్ట్ రన్నింగ్. దిగేటప్పుడు వీడు కూడా చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలా, ఎందుకంటే హెవీ వెహికల్స్ ఎక్కువ వస్తుంటాయి దారిలో.
ఇది ఇంకా డేంజరస్ డౌన్ ఫ్రెండ్స్. ఇది సుమారుగా బండి న్యూట్రల్ చేసినారనుకో 100-120 పరిగెత్తుంది. కార్ అయితే ఇంకా ట్రక్ అయితే 200 పరిగెత్తుంది. అంత పోదు, కిందకి వెళ్ళిపోతుంది అంత పోతే. జస్ట్ చెప్తా అంట. ఇది వచ్చి రెండో టర్నింగ్ దిగేటప్పుడు. ఇది కూడా డేంజరే, అంత ఎక్కువ ఏం లేదు. ఇది వచ్చే బస్సు వచ్చి ఇందిరా బస్సు, అది ఏసీపీ. ఇది మొత్తం డౌన్. ఆటోలు, ట్రక్స్ ఇవి చూస్తూనే ఉంటారు. చూడండి, వెహికల్స్, పెద్ద పెద్ద వెహికల్స్, లోడ్ వెహికల్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. ఇది ఇంకా కడప జిల్లాలో వన్ ఆఫ్ ది డేంజరస్ టర్నింగ్. ఇది ఎక్కువ యాక్సిడెంట్స్ ఈడే జరిగేది. అందుకోసమే మట్టి చూస్తూ ఉన్నారు కదా, ఈ మట్టి అందుకోసమే అంత హైట్ వేసింది. చాలా వెహికల్స్ కింద పడిపోయాయి. లోపల లోయ ఉంది, అందుకోసం ఇక్కడ మట్టి వేసినారు. డివైడర్లు తీసేసి డివైడర్ల పై నుంచి ఉంది మట్టి. ఇక్కడ వచ్చేది టిప్పర్ లారీ 10 టైర్స్. ఇంటి పక్క లారీ లాగి ఉంది. ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగినట్టుంది. ఏం యాక్సిడెంట్ నాకు కూడా తెలియదు, వాడు పోయినాక తెలుస్తుంది. అయితే మిల్క్ లారీ ఫ్రెండ్స్, చిన్న యాక్సిడెంట్ జరిగినట్టుంది. పక్క లారీ నిలబడి ఉంటుంది, అందుకోసం బస్సు కూడా నిలబెట్టేస్తుంది దారి లేదు. ఇది ఇప్పుడే వ్యవహారం రాలేదు. ఆ ట్రక్ వాడు వస్తే ఈ బస్సు వాడు పోతాడు. ఆ సైడ్లో ఉండే ట్రక్ కూడా ఆల్మోస్ట్ ఇదే పరిస్థితి. ఎందుకంటే లాంగ్ లెంత్ ఉండడం వల్ల వెహికల్ అది కూడా ఎక్కలేకపోతుంది. మామూలుగా వెహికల్ లేకపోతే లాంగ్ రన్ తీసుకుంటారు వాళ్ళు. వెహికల్ ఉండడం వల్ల అది కూడా ఎక్కలేకపోతుంది. ఆడ నిలబడిపోయింది, ఆపేసినాడు. సుమారుగా 20 మినిట్స్ నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాం మేమైతే. చూద్దాం ఫ్రెండ్స్, అది ఎక్కుతుందో లేదో. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసినాడు ట్రక్, అది ఎక్కేస్తుంది. ఇప్పుడైతే ఎక్కుతుంది. అది వచ్చేస్తే ఇంకా బస్సు కూడా బయలుదేరుతుంది. చాలాసేపు, ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. ట్రక్ అయితే వచ్చేస్తుంది. ఇంకా ట్రక్ వచ్చేస్తేనే మనం కూడా బయలుదేరి మొత్తం ఘాట్ మొత్తం దిగేయడమే. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే యాక్సిడెంటే. ఈ లారీ ఏమో రాంగ్ టర్న్ తీసుకున్నట్టున్నాడు, అందుకోసం తగిలింది ఆ పక్క నుంచి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరన్నా మన కడప దగ్గరలో ఎవరన్నా చూసేవాళ్ళు అయితే డెఫినెట్గా కామెంట్ చేయండి. చూస్తూ ఉంటారు కదా, చాలా వెహికల్స్ ఆగిపోయి ఉన్నాయి. మెయిన్ రీజన్ చెప్పాను కదా, ట్రక్ నిలబడిపోవడం వల్ల ఇంత ట్రాఫిక్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.